విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించునని. దేవుడి బిడ్డలారా, ఎవరైతే పాపభారముతో దేవుడి సన్నిధిలో ఆయన్ని వేడుకుని వారుగా ఉంటారో వారిని రక్షించడానికి సమర్థుడైన దేవుడు మన యేసయ్య. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా విరిగి నలిగిన హృదయాలతో మన పాపాలను ప్రభువు ముందు ఒప్పుకుంటూ మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించేవారిగా ఉంటే ప్రతి విషయంలో కూడా దేవుడు మన పాపములను క్షమించి మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన సిద్ధపడిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవులు, ప్రతి విశ్వాసులు కూడా దేవుని వద్దకు వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయాలు కలిగి దేవుడి సన్నిధిలోకి రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తానని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం విరిగి నలిగిన హృదయాలతో ప్రభువుని మనము ప్రార్థిస్తూ ప్రభు యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఆలోచనలో మనం జీవించేవారిగా ఉన్నాము. దేవుడి బిడ్డలారా, మన పాప భారము మోయలేనంత భారము. కాబట్టి ఈ పాప భారం నుంచి ప్రభువే మనల్ని రక్షించేవాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మన పాపాలను ఒప్పుకుంటూ నీతిమంతుడైన దేవుణ్ణి వేడుకునేవారిగా మన జీవితాలను సరిచేసుకుంటూ విరిగి నలిగిన హృదయాలతో ప్రభు పాదాల వద్దకు వద్దాము. ఆయన కృపకు పాత్రులుగా జీవిద్దాము. అన్ని విషయములలో కూడా దేవుని చిత్తానికి లోబడుతూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వాక్యాన్ని ప్రేమించేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు సమస్త విషయాల్లో కూడా మనల్ని రక్షించేవాడు, ఆశ్రయదుర్గంగా ఉండి మనల్ని విడిపించేవాడే. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఆ దేవుడికి విజ్ఞాపనలు చేసుకుంటూ ప్రభు సన్నిధిలో నిత్యము ప్రార్థించే అనుభవాన్ని కలిగి నిత్యము ప్రభువుని వేడుకునేలాంటి మనస్సుతో ఆయన పాదాల వద్దకు చేరినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించగలడు, విడిపించగలడు, మంచి సహాయకుడిగా ఉండి ఆయన మనం నడిపించగలడు. కాబట్టి ఈ మాటల ద్వారా మనం ఒకరము ఆదరించుకుంటూ విరిగిన హృదయాలు గల వారిని ప్రభు వద్దకు నడిపించే ఒక మంచి సాధనాలుగా మనం వాడబడాలని దేవుడి వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొంది అది వికసించి దేవుడి నామానికి మహిమకరంగా ఈ వాక్యం ఉండాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటలను ప్రభు సన్నిధిలో నేను విన్నవించుకుంటున్నాను. దేవుడి వాక్యంను దీవించునుగాక.